నమస్తే వెల్కమ్ టు మెగా నైట్ టీవీ. ప్రతి దేశంలో భారత్కు చెందిన కూలీలు తప్పకుండా ఉంటారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన వారి సంఖ్య కాస్త ఎక్కువ. పేరులోని ప్రకాశం ఆ జిల్లాలో మచ్చుకైనా కనిపించదు. అభివృద్ధి కానరాదు. కానీ చెప్పాలంటే మాత్రం సవాలక్ష సమస్యలున్నాయి. వర్షాల పడవు, కరువు కాటకాలు, వలసలు, ఇలా ఎన్నెన్నో. బయట ప్రపంచానికి పెద్దగా తెలియని మరో పెను సమస్యకు ఈ జిల్లానే పుట్టినిల్లు. అదే ఫ్లోరోసిస్. ఇది ఎముకలను గుల్ల చేస్తోంది. మనుషులను బ్రతుకున్నా కూడా సవాలుగా మారుస్తోంది. అలాంటి సమస్య తీర్చాలంటే గత 5 ఏళ్లలో ప్రభుత్వం వల్ల కాలేదు. కానీ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం చేసి చూపిస్తున్నారు. నిజంగా పవన్ ప్రకాశం జిల్లా వాసుల్లో వెలుగులు నింపబోతున్నారు. దేహం సజావుగా నడవాలంటే కావాల్సినవన్నీ సమపాలలో అందాలి. కొంచెం అటు ఇటు అయినా సమస్యలు తప్పవు. శరీరానికి అవసరమైన అనేక ఖనిజ లవణాల్లో ఫ్లోరైడ్ ఒకటి. అయితే ఇది ఎక్కువైనా తక్కువైనా ప్రమాదమే. భూగర్భ జలాలు, భూపొరలు, కొన్ని రకాల రాళ్లలో ఫ్లోరైడ్ ఉంటుంది. ఆయా ప్రాంతాలలో పరిమితికి మించి ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా కూడా ఒకటి. ప్రకాశం జిల్లా మండలాల సంఖ్య 56. వీటిలో 46 ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలే. అంటే దాదాపు 82% మండలాల్లో ఫ్లోరోసిస్ సమస్య ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం తాగే నీటిలో లీటర్కు 1.5 మిల్లీగ్రాముల వరకు ఫ్లోరైడ్ ఉండొచ్చు. అంతకు మించితే ఆరోగ్యానికి ప్రమాదం. కానీ ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ 1.5 నుంచి 10 మిల్లీగ్రాముల మధ్య ఉంది. కనిగిరి, కందుకూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, దర్శి, చేమకుర్తి, మార్కాపురం వంటి ప్రాంతాలలో ఫ్లోరోసిస్ ప్రభావం చాలా ఎక్కువ. ప్రకాశం జిల్లాలో వానలు చాలా తక్కువ. చెప్పుకోదగ్గ నదులు కానీ ప్రాజెక్టులు కానీ లేవు. భూగర్భ జలాలపై ఆధారపడటం తప్ప ప్రజలకు మరో మార్గం లేదు. ప్రకాశం జిల్లాలో 729 గ్రామ పంచాయతీల్లోని 1009 ఊళ్లలో ఫ్లోరైడ్ సమస్య ఉంది. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తామని 2012లో ప్రజారాజ్యం పార్టీ ఉన్న సమయంలోనే పవన్ కళ్యాణ్ హామీనిచ్చారు. అంతేకాకుండా జనసేన పార్టీ స్టార్ట్ చేసిన తరువాత కూడా ఆ హామీ కొనసాగుతూ వచ్చారు. ఈ రోజు ఇచ్చిన హామీని రేపు మర్చిపోతున్న నాయకులు ఉన్న ఈ రోజుల్లో ఏళ్లు గడిచినా కూడా ఇచ్చిన మాట తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే త్రాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు పవన్. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పనులను వేగంగా అయ్యేలా చూస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రాజెక్టు పనులను ఎంతవరకు వచ్చాయనేది అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు, ప్రతి గ్రామానికి రక్షిత నీటి భద్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అర్థమవుతోంది. జలజీవన్ మిషన్ పనుల్లో వేగం పెరిగిందని, సురక్షితమైన త్రాగునీరు అందించడం ద్వారా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని పవన్ అన్నారు. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను తీర్చేందుకు అతిపెద్ద త్రాగునీటి ప్రాజెక్టు నిర్మాణం మొదలైందని పవన్ గుర్తు చేశారు. అయితే భారత్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ కార్యక్రమం గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా పడికేసింది. జలజీవన్ మిషన్ నిధులు మగ్గిపోతున్న పరిస్థితిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తితో కేంద్రం ఈ పథకం గడువును 4 ఏళ్లు పొడిగించింది. 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే 1 కోటి మంది దాహం తీరుతుంది. రానున్న 30 ఏళ్ల కాలానికి 1,20,71,000 రక్షిత మంచినీటిని ఇవ్వాలన్న సంకల్పం నెరవేరుతోంది. జలజీవన్ మిషన్ నిర్దిష్ట లక్ష్యాలకు లోబడి ప్రతి వ్యక్తికి రోజుకి 55 లీటర్ల సురక్షిత త్రాగునీరు అందించాలన్న సంకల్పాన్ని కార్యరూపంలోకి దించేలా పనులను ముందుకు తీసుకెళ్తున్నారన్నారు పవన్. 2025 జూలై 4వ తేదీన ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి త్రాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా 1,290 కోట్లతో భారీ ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుతో ఫ్లోరైడ్ సమస్యతో పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రాంత ప్రజల త్రాగునీటి అవసరాలు తీరనున్నాయి. ప్రకాశం జిల్లా పరిధిలో గత 75 ఏళ్లలో ఎప్పుడూ ఇంత పెద్ద త్రాగునీటి ప్రాజెక్టు స్టార్ట్ కాలేదు. దీంతో పాటు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, గుంటూరు, చిత్తూరు జిల్లాలో త్రాగునీటి సరఫరా మెగా ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలా పవన్ ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షిస్తూ ముందుకు వెళ్తున్నారు.
పవన్ కళ్యాణ్ సూచనల మేరకు గ్రామీణ త్రాగునీటి సరఫరా విభాగాన్ని మరింత బలోపేతం చేసే చర్యలు మరింత ముందుకు సాగుతున్నాయి. నీటి నాణ్యతను పెంచే క్రమంలో మెరుగ్గా శుద్ధి చేయటం, సురక్షితంగా సరఫరా చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మొట్టమొదటిసారిగా సిబ్బంది అంతర్గత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. నీటి భద్రత, సుస్థిర నిర్వహణ, నీటి నాణ్యత పెంపు, నియంత్రణ, వ్యర్థ జలాల పునర్వినియోగం, క్షేత్రస్థాయి పరిశీలన వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో చిన్న ఉద్యోగి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి ఇంజనీర్ల వరకు గ్రామీణ రక్షిత త్రాగునీటి విభాగంలోని వారికి ఈ శిక్షణ ఇస్తున్నారు. దీనివల్ల ఉద్యోగులు అంతర్గత సామర్థ్యాలు పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు సుమారు 1400 మందికి శిక్షణ పూర్తి చేశారు. గ్రామ స్థాయి సిబ్బందికి నవంబర్, డిసెంబర్ నెలలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇది పూర్తయితే పవన్ కళ్యాణ్ మరో మెట్టు ఎక్కినట్లే. ఇప్పటికే రోడ్ల అంశంలో ఆయన సక్సెస్ సాధించారు. నీటి సమస్య తీరితే పవన్ మాటిస్తే తిరుగులేదని మరోసారి రుజువవుతోంది.